నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఖగోళ శాస్త్రపరంగా కువైట్ లో మనం చూసుకుంటే మార్చి 1వ తేదీన రంజాన్ నెల ప్రారంభం కానుంది. రంజాన్ నెల ప్రారంభం కానున్న నేపథ్యంలో వాతావరణ శాస్త్రవేత్త అదేల్ ఆల్ సాదూన్ గారు మాట్లాడుతూ కువైట్ లో పవిత్ర రంజాన్ మాసంలో పగలు వేడిగాను రాత్రి చల్లగా ఉంటుందని చెప్పి వెల్లడించారు. అలాగే మార్చి 30వ తేదీన ఈద్ ఉంటుందని చెప్పేసి ఈ కాలంలో వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే కువైట్ లోని ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ తెలిపిన వివరాల ప్రకారం స్కార్పియన్ అని పిలువబడే స్కార్పియన్ సీజన్ యొక్క 3వ దశ శీతాకాలపు చివరి దశకు చేరుకుందని చెప్పి ప్రకటించింది. ఈ సీజన్ రంజాన్ నెల మొదటి వారంలో ముగుస్తుంది. మార్చి 7వ తేదీ 2025న ముగుస్తూ ఉందని చెప్పి వెల్లడించింది. ఈ కాలం ఈ యొక్క చివరి దశ మనం చూసుకుంటే కువైట్ దేశం చలికాలానికి వీడ్కోలు పలుకుతుంది మరియు వేసవి కాలం పరివర్తన ప్రారంభమవుతుందని చెప్పి వెల్లడించింది. ఈ కాలంలో వాతావరణ అస్థిరత ఉంటుందని చెప్పేసి ఉష్ణోగ్రతలు గరిష్ట మరియు కనిష్ట స్థాయిల మధ్య హెచ్చుతగ్గులకు గురవుతాయని చెప్పేసి కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా రంజాన్ మొదటి వారం స్కార్పియన్ సీజన్ అని పిలువబడే స్కార్పియన్ సీజన్ యొక్క 3వ దశ ముగుస్తూ ఉందని చెప్పేసి, అలాగే మార్చి 8వ తేదీ నుంచి సాద్ ఆల్ సౌద్ అనే కొత్త సీజన్ ప్రారంభమవుతూ ఉందని చెప్పేసి ఈ యొక్క సీజన్ 13 రోజుల పాటు కొనసాగుతూ ఉందని చెప్పేసి కేంద్రం వివరించింది. ప్రస్తుతం కువైట్ లో మనం చూసుకుంటే చలికాలం ఏదైతే ఉందో అది రంజాన్ నెల మొదటి వారంలో అయితే చివరి దశకు చేరుకుంటుందని చెప్పేసి ఆ తర్వాత క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరిగి కువైట్ దేశం వేసవి కాలం ఎండాకాలంలోకి ప్రవేశించనుందని చెప్పేసి ఈ మధ్యకాలం ఏదైతే ఉందో ఆ యొక్క కాలంలో వాతావరణం అస్థిరంగా ఉంటుంది, ఉష్ణోగ్రతలు హెచ్చుతగ్గులు ఉంటాయని చెప్పేసి ఆల్ ఉజైరీ సైంటిఫిక్ సెంటర్ ప్రకటించింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.